నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ మీడియా. నేను అనుష. ఎన్నికల్లో మేనిఫెస్టో అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు మేనిఫెస్టోయే జయాపజయాలను నిర్ణయిస్తుంది కూడా. మనం చూసుకుంటే గత తెలంగాణ ఎన్నికల్లో మనం చూసుకుంటే 3 నెలల క్రితం ఈ విధంగా అంటే మేనిఫెస్టోతో కాంగ్రెస్ మ్యాజిక్ చేసి ఇప్పుడు అధికారంలో కూర్చుంది. సో ఆ విధంగా ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతుండగా ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలను పొందుపరుస్తారని చెప్పి. ఇప్పటికే టీడీపీ సూపర్ 6 అని తమ మేనిఫెస్టోలో కొన్ని అంశాలను చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వైసీపీ మేనిఫెస్టోను క్లియర్ కట్ గా చెప్పేశారు ఏ విధంగా ఉంటాయో. అయితే ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి పెద్దగా అయితే ఏమీ లేవు, కానీ వైఎస్ జగన్ మొదటి నుంచి చెప్తున్నట్టుగా అలవి కాని హామీలను నేను ఇవ్వలేను, ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇస్తానని చెప్పి ఆయన క్లియర్ గా మేనిఫెస్టో చెప్పే ముందే ప్రజలందరికీ చెప్పడం జరిగింది. అయితే మనం మేనిఫెస్టోలో ప్రత్యేకంగా 9 అంశాలను ప్రస్తావించారు. మొత్తం 2 పేజీల మేనిఫెస్టోలో 9 అంశాలు ఉన్నాయి. ఆ 9 అంశాల్లో మనం ఒకసారి మాట్లాడుకుంటే విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇల్లు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ఈ 9 అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. అయితే ఇందులో అభివృద్ధి, సంక్షేమం రెండింటిని దశల వారీగా అమలు చేస్తామని కూడా జగన్ ప్రస్తావించడం జరిగింది. అంటే ఎందుకు ఇలా ప్రస్తావించారంటే సంక్షేమంలో భాగంగా పింఛన్ని 3,000 నుంచి 3,500కు పెంచడం జరిగింది. అయితే వృద్ధులకి ఇది శుభవార్తే, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా 3,500కి అయితే పెంచడం జరగదు. 2028లో 250 రూపాయలు పెంచుతారు. అలాగే 2029లో మరో 250 రూపాయలు పెంచి మొత్తం 3,500గా పింఛన్లు చేస్తామని చెప్పి జగన్ క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే అమ్మఒడి కూడా 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ రెండిటి పథకాల్లోనే కొంచెం పెంపు మనకు కనిపిస్తుంది. మిగిలిన విషయాలన్నీ యథాతథంగా ఉన్నాయి. ఈబీసీ, చేయూత, కాపు నేస్తం యథాతథం, ఎటువంటి పెంపు లేదు, యథాతథంగా కొనసాగుతాయి. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయ రంగ పథకాలు కూడా యథాతథంగా కొనసాగుతాయి. అట్లు కూడా ఎటువంటి పెంపు లేదు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకైతే శుభవార్త చెప్పారు. 3 లక్షలకు పైగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న పథకాలన్నీ వర్తిస్తాయన్నమాట. ఇది ఒక కొత్త విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది చెప్పాలంటే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇది ఒక గుడ్ న్యూస్ గానే మనం అభివర్ణించవచ్చు. ఈ విధంగా వైసీపీ మేనిఫెస్టో ఉంది. ఇంకా పాలనా పరంగా కూడా కొన్ని అంశాలను జగన్ మాట్లాడడం జరిగింది. ఇంకా పాలనా పరంగా ఎటువంటి అంశాలు జగన్ మాట్లాడారంటే సురక్షిత త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. అలాగే వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని కూడా వైఎస్ జగన్ చెప్పారు. ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రతి ఏడాది ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఇక 5 ఏళ్లలో పోలవరం పూర్తి, అంటే ముందుగా చెప్పినట్టుగానే అభివృద్ధి లేదా సంక్షేమం రెండూ కూడా దశల వారీగా అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి ఈ పోలవరాన్ని కూడా అంటే వచ్చిన వెంటనే ఒక సంవత్సరంలో అద్భుతాలు చేయలేరు, కాబట్టి 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వైసీపీ మేనిఫెస్టో ఉంది. మొత్తం మేనిఫెస్టోని మనం పరిశీలిస్తే ప్రతి ఒక్కటి పెద్దగా పెంపేం లేదు. బట్ 2019లో ఏవైతే నవరత్నాలు ఉన్నాయో వాటిని కొనసాగింపుగానే ఇప్పుడు మేనిఫెస్టో ఉంది. అయితే ఒక 2 అంశాలు అమ్మఒడి, అయితే అలాగే పేదలకు పింఛన్ అమలు, ఈ 2 విషయాలను మాత్రమే జగన్ పెంచడం జరిగింది. ఇలా మాట్లాడుతూ అలవికాని హామీలు ఏవైతే టీడీపీ సూపర్ 6 హామీలు ఇచ్చిందో అవి అసాధ్యం, సాధ్యపడనివి అని చెప్పి జగన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే 2019లో జగన్ ఇచ్చిన హామీలలో ఒక సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవారంట. ఈ పథకాలకు ఏవైతే ఖర్చు అవుతుందో అది నేరుగా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హుల ఖాతాల్లోకి 70,000 కోట్ల రూపాయలు వెళ్ళేవి. అయితే టీడీపీ ఏమైతే సూపర్ 6 ఇచ్చిందో ఇవి అమలు చేయాలంటే నెలకి 1,21,000 కోట్ల రూపాయలు కావాలంట. అంటే రాష్ట్రానికి వచ్చే రాబడికి టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోకి ఎటువంటి సంబంధం లేదు, ఇవేవి సాధ్యపడవని చెప్పి జగన్ ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే 2014లో మనం చూసుకుంటే చాలా 1.01% మాత్రమే ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం జరిగింది. అప్పుడు కూడా జగన్ చాలా సందర్భాల్లో అసెంబ్లీలో చెప్పారు, రైతులు రుణమాఫీ మేము చేస్తామని చెప్పుంటే అధికారంలో ఉండుండే వాళ్ళం. ఆ ఒక్క హామీ ఇవ్వకపోవడం వల్ల ప్రతిపక్షంలో కూర్చున్నాం. బట్ అది అసాధ్యమైనది, సాధ్యపడని హామీ కాబట్టి నేను ఇవ్వలేదు. జగన్ పూర్తిగా అంటే ఒక హామీ ఇచ్చామంటే అది నెరవేర్చే దిశగానే దృష్టి పెట్టారు. మనకి అసాధ్యమైనవి ఇచ్చి అబాసుపాలు అయ్యే కంటే న్యాయమైనవి, తీర్చగలిగేవి ఇచ్చి మాట నిలబెట్టుకోవడం మంచిది అని చెప్పి
జగన్ భావించినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మొత్తంగా వైసీపీ మేనిఫెస్టో అయితే కొంత ఆశాజనకంగానే ఉంది. ఎందుకంటే 2019 మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరూ సాటిస్ఫై అయ్యారు. అండ్ ఎటువంటి మధ్యవర్తులు లేకుండా పథకాలకు సంబంధించి సంక్షేమ దిశగా ప్రతి ఒక్కటి కూడా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్ళడం ఈ విధంగా ఉంది. సో వీటిని కొనసాగిస్తే చాలు అనుకునే ప్రజలకైతే ఇది శుభవార్తగానే ఉంటుంది. అయితే ఇందులో పెద్దగా అద్భుతాలు ఏమీ లేవని అనుకోవాలి. అయితే చాలా మంది ఈసారి రైతు రుణమాఫీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈసారి కూడా రైతు రుణమాఫీ 2014లో ఏ విధంగా అయితే హామీ ఇవ్వలేదో ఈ 2024లో కూడా జగన్ ఆ హామీ చెప్పలేదు. సో దాని గురించి కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ జగన్ అది ముందుగా చెప్పుకున్నట్టే అసాధ్యమైన హామీలు ఇవ్వనని చెప్పి ఎక్కువగా నొక్కి వక్కానికి చెప్పారు. అది కాకుండా ముఖ్యంగా 3 రాజధానుల అంశం జగన్ ప్రస్తావించారు. ఈ విషయంలో కూడా ఆయన చాలా క్లియర్ గా 3 రాజధానుల అంశం చెప్పడం జరిగింది. అమరావతి శాసన రాజధానిగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన, ఎందుకంటే మెయిన్ రాజధాని విశాఖ కాబట్టి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని చెప్పారు. అలాగే కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తా అన్నారు. సో మొత్తం 3 రాజధానులు కర్నూలు, అమరావతి, విశాఖపట్నం ఈ 3 రాజధానులు ఈ విధంగా డివైడ్ చేసి పాలన కొనసాగిస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.